హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్ కి సంబంధించి స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ అయితే రావడం జరిగింది. సో చివరి వరకు చూడండి, చాలా విషయాలు అయితే మనకు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. అయితే ఇప్పుడే రేపో ఎల్లుండి స్టార్ట్ అవ్వట్లేదు, మేబీ 5వ తారీఖు నుంచి వాళ్ళు ఆ లిస్ట్ కూడా ఇచ్చారు, అవి కూడా చూద్దాం గైడ్ లైన్స్ లో. అయితే మెయిన్ గా ఇక్కడ మనకు కాలేజ్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ వీళ్ళు చూపించడం జరుగుతుంది. చాలా మంచి విషయం. కాబట్టి అది ఎనబుల్ అయిన తర్వాత, ఆప్షన్ ఎనబుల్ అయిన తర్వాత, అంటే ఒక 2-3 డే బిఫోర్ మనకి ఎనబుల్ అవుతుంది, తర్వాత స్పాట్ అడ్మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేద్దరు. కానీ ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ అయితే చూద్దాము, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి. సో ఫస్ట్ ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేయాలంటే, ఎవరైతే లాసెట్ రాసున్నారో, టీఎస్ లాసెట్ రాసి ర్యాంక్ కార్డు ఇవన్నీ ఉన్నాయో, అంటే ర్యాంక్స్ ఉన్నాయో, వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో మెయిన్గా ఏంటంటే, ఎవరికైతే ఫస్ట్ ఆర్ సెకండ్లో సీట్స్ రాలేదో వాళ్ళు పార్టిసిపేట్ చేయండి. సో ఆల్రెడీ సీట్స్ వచ్చిన వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయొద్దండి. సో మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది కాబట్టి ఎక్కడో ఒక చోట జాయిన్ అవ్వచ్చు. కానీ నాకు ఇంకా భయంకరంగా అసలు కాలేజే నచ్చలేదు, నేను మారిపోవాలి అనుకున్నాను అనే పక్షంలో అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ 10th పాయింట్లో ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఎవరికైనా ముందు సీట్ వచ్చింది తర్వాత మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ అసలు సీట్ రాని వారికి ఛాన్స్ వదిలేస్తే మంచిది అనుకుంటున్నాను. సో అన్ని కాలేజెస్ ఒకే విధంగా ఉంటాయండి. ఇది చెడ్డ కాలేజ్, ఇది మంచి కాలేజ్ అని ఉండదు. ఎక్కడైనా సరే మనమే ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి మిగిలిన వారికి అవకాశాలు ఇస్తే మంచిది. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ద డీటెయిల్స్ ఆఫ్ కాలేజ్ అండ్ అవైలబుల్ వేకెన్సీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. సో కాబట్టి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మన వెబ్సైట్లో ఇస్తామని చెప్తున్నారు. తర్వాత ఫస్ట్ ఏంటంటే, క్యాండిడేట్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్. ఒరిజినల్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత మీరు ఆ స్పాట్ అడ్మిషన్స్ రోజున అవి వెరిఫై చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ మీకు సీట్ వస్తే టీసీ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫీ రియంబర్స్మెంట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్. కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదండి. ట్యూషన్ ఫీజు ఎంత అయితే ఉందో అది మొత్తం కూడా మీరే పే చేసుకోవాలి. తర్వాత జాయినింగ్ టైం అనేది కూడా చాలా, అంటే 1 డేలోనే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు ఆ అమౌంట్ చూసుకొని రెడీగా ఉండాలన్నమాట, వెంటనే మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి రియంబర్స్మెంట్ అనేది రాదు. తర్వాత ప్రొసీడ్యూర్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ అని అయితే ఇక్కడ ఉండడం జరిగింది, 10 పాయింట్లు ఉండడం జరిగింది. సో ఇది ఎలా జరుగుతుంది స్పాట్ అడ్మిషన్స్ అంటే, ఫస్ట్ నేను మామూలుగా చెప్తాను చూడండి. 1 డే బిఫోర్ మనకు న్యూస్ పేపర్ నోటిఫికేషన్ ఇస్తారండి. ఏవైతే కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయో కింద కొన్ని కాలేజెస్ లిస్ట్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. చూడండి ఈ లిస్ట్ అంతా ఒకసారి చూడండి. పెండికంటి లా కాలేజీ, రంగారెడ్డి, పడాల రామరెడ్డి, మార్వాడి శిక్ష, మహాత్మా గాంధీ, పెనుగోటి, అలాగే డాక్టర్ అంబేద్కర్. సో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ ఇచ్చేశారు. పక్కన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డేట్లు మనం చూసినట్లయితే, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఎట్ ద కాలేజ్ 5వ తారీఖు అని చెప్పారు. తర్వాత ఇది 6వ తారీఖు అని చెప్పారు. అలాగే 8, అంటే వేరే వేరే రోజులు ఇచ్చారు. మీరు ఎవరైనా 2-3 కాలేజీలో పార్టిసిపేట్ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, మీరు ఏ కాలేజీలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు అయితే కట్టుకోవాలి. ఎంత కట్టాలంటే, సో 500, అంటే రిజర్వేషన్ కేటగిరీకి 500, మిగిలిన వాళ్ళకి 800 రూపీస్ ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ చూస్తే నాన్ రీఫండబుల్ ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ పే చేయాలంటే, ఏవైతే కాలేజెస్ ఇచ్చారో వాళ్ళు ఒక రోజు మనకు నోటిఫికేషన్, పేపర్ నోటిఫికేషన్, అంటే ఒక పేపర్లో ఆ కాలేజ్ ఉండే లొకాలిటీలో ఆ పేపర్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఇస్తారు. సో అక్కడ మీరు రెస్పాండ్ అవ్వాలి అంటున్నారు. తర్వాత ఏంటంటే, ఈ కాలేజ్ అన్నిటికీ వెబ్సైట్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను పెండికంటి లా కాలేజ్ ఎంటర్ చేశాను, గూగుల్ ఎంటర్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్ ఒకటి కనిపిస్తుంది. ఈ వెబ్సైట్లో వాళ్ళు అక్కడ న్యూస్ పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు. అలాగే స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఆ లింక్ ఏదైతే ఇస్తారో అక్కడ క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మళ్ళీ పర్సనల్గా కూడా వెళ్ళి చేసుకోవచ్చు, కానీ వారు ముందే చేసుకోవాలంటున్నారు. అది ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెబ్సైట్స్ అనేది విజిట్ చేయాల్సి ఉంటుంది, ఏ కాలేజీలో మీరు కావాలనుకుంటున్నారు. తర్వాత కేవీ రంగారెడ్డి కాలేజీలో కూడా మనకు వెబ్సైట్ ఉండడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళు మనకు నోటిఫికేషన్ అయితే స్పాట్ అడ్మిషన్కి సంబంధించి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు ఈ డేట్న వెళ్ళాల్సి ఉంటుంది, కాలేజీకి డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ నాకు తెలియట్లేదు, అలాగే నోటిఫికేషన్ వచ్చిందో రాలేదో నాకు తెలియట్లేదు అంటే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయండి. ఇలా వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, వాళ్ళకి కాల్ చేసి ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మీరు కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ డేట్స్ అయితే 1 డే బిఫోర్ మీకు పేపర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకుండా అయితే వాళ్ళు చేయరు. కాబట్టి పేపర్ నోటిఫికేషన్కి మీరు రెస్పాండ్ అవ్వాలి అంటున్నారు.
తర్వాత క్యాండిడేట్స్ హ్యావ్ టు రిజిస్టర్ ఆన్లైన్ యూజింగ్ ద రిజిస్ట్రేషన్ లింక్ ప్రొవైడెడ్ బై ద రెస్పెక్టివ్ కాలేజెస్. కాబట్టి కాలేజెస్ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. మీకు పేపర్లో కూడా లింక్ డీటెయిల్స్ ఇస్తారు, అది కూడా మీరు ఎంటర్ చేసి అందులో లాగిన్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్గా మీరు వెబ్సైట్స్, ఆ కాలేజ్ వెబ్సైట్స్లోకి వెళ్ళిపోతే ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ప్రింట్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో అది సక్సెస్ అయిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోమంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే విజిట్ ద కన్సర్న్ కాలేజ్ విత్ ద ప్రింటెడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్. కాబట్టి మేబీ ఆ రోజే ఉంటుందండి, ఏదైతే ఆ డేట్స్ ఇచ్చారో 5వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు, ఆ డేట్లో మధ్యాహ్నం కల్లా మీరు అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రింట్అవుట్ ఉందో అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలి. గెట్ ఆల్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫైడ్ ద కాలేజ్, కలెక్ట్ ద అక్నాలెడ్జ్మెంట్ కాపీ. కాబట్టి మీరు ఏదైతే ఫీ పే చేస్తారో తర్వాత అక్కడ కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారంట. సో అది కూడా కలెక్ట్ చేసుకోమంటున్నారు. తర్వాత వన్స్ యూ రిసీవ్ ద అక్నాలెడ్జ్మెంట్ కాపీ యువర్ నేమ్ విల్ బి ఇంక్లూడెడ్ ద స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్. కాబట్టి ఎప్పుడైతే ఈ కాపీ కాలేజ్ నుంచి మీరు పొందారో అప్పుడు మీ నేమ్ అక్కడ నమోదు చేయడం పడుతుంది. సో అప్పుడు మీరు పార్టిసిపేట్ చేశారు అనేది మీకు తెలుస్తుంది అనమాట. తర్వాత స్పాట్ అడ్మిషన్స్ విల్ బి మేడ్ బేస్డ్ ఆన్ మెరిట్ ర్యాంక్ అప్డేటెడ్ ఇన్ టీఎస్ లాసెట్, టీఎస్పీజీఎల్ సెట్. కాబట్టి మెరిట్ ర్యాంక్ని వాళ్ళు తీయడం అయితే జరుగుతుంది. సో మీరు ఒక మహాత్మా గాంధీ కాలేజ్కి వెళ్ళారనుకుందాము, ఒకవేళ మీదే మెరిట్ ర్యాంక్ ఉన్నట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మెరిట్ బేస్డ్ వాళ్ళు తీయడం అయితే జరుగుతుంది. ఎన్ని సీట్స్, ఒక 10 సీట్లు ఉంటే ఒక మెరిట్ బేస్న వాళ్ళు మీకు సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ విల్ బి సెండ్ త్రూ ఎస్ఎంఎస్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సో మీకు మెసేజ్ వస్తుంది, లేదా ఆ రోజు సాయంత్రం 5 కల్లా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. మీకు సీట్ వచ్చిందా రాలేదని చెప్పి మెసేజ్ వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఒకవేళ మెసేజ్ రాకపోతే రాలేదు అని అర్థము, లేదా మీరు 5 కల్లా వాళ్ళే చెప్పేస్తారు, మీకు అక్కడే ఉన్నట్లయితే వాళ్ళే చెప్పేస్తారు వచ్చిందా రాలేదని. తర్వాత కన్సర్న్ హూ సెక్యూర్ అడ్మిషన్ త్రూ స్పాట్ అడ్మిషన్ హ్యావ్ టు పే ద ట్యూషన్ ఫీజ్ రిపోర్ట్ టు ద కాలేజ్. కాబట్టి ఎవరికైతే వచ్చిందో వాళ్ళు వెంటనే ట్యూషన్ ఫీజు పే చేసి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేనే కాబట్టి 1 డే లోపల మీరు జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ ఏ సీట్ ఇన్ రెగ్యులర్ స్పాట్ కౌన్సిలింగ్ అండ్ విష్ టు పార్టిసిపేట్ మూవ్ టు అదర్ కాలేజ్ ఇన్ స్పాట్ అడ్మిషన్. సో ఎవరికైతే ఆల్రెడీ ఫస్ట్లో సీట్ వచ్చిందో, ఫస్ట్ ఆర్ సెకండ్లో సీట్ వచ్చిందో, అయినా ఇంకా మారాలి అనుకున్నట్లయితే మీకు ఈ స్పాట్ అడ్మిషన్లో సీట్ వచ్చినట్లయితే ఇది క్యాన్సిల్ చేస్తారంటండి. ముందు వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసి తర్వాతది అలాట్ చేయడం జరుగుతుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొద్దండి, మిగిలిన వారికి అవకాశాలు ఇద్దాము. సో అదనమాట 10 పాయింట్లు. తర్వాత ఇక్కడ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈ కాలేజ్ వాళ్ళు ఈ 3 కాలేజెస్కి ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ 5వ తారీఖున మీరు వెళ్ళి అక్కడ అప్లికేషన్స్ అయితే ఇవ్వచ్చు. 5 గంటలకల్లా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. 2 గంటలకల్లా అప్లికేషన్స్ క్లోజ్ చేసేస్తారు తీసుకోవడం, 5 మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. తర్వాత నెక్స్ట్ డేన మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా డేట్స్ ఉన్నాయి. మీరు ఏ కాలేజెస్లో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏ కాలేజీలో ఎక్కువ సీట్లు ఉన్నాయి అని ఎలా తెలుస్తుందంటే మనకు వెబ్సైట్లో ఆ కాలేజెస్ వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇస్తానన్నారు. అది చాలా మంచి విషయం. కాబట్టి అక్కడ మీరు చూసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఎన్ని కాలేజెస్లో నేను పెట్టుకోవాలనుకుంటున్నాను, అలాగే ఎంత ఫీ అంటే స్టార్టింగ్ నాన్ రిఫండబుల్ ఫీ పే చేయాలి కదా, అడ్మిషన్ స్టార్టింగ్ అడ్మిషన్ అంటే అప్లికేషన్ ఫీజు. సో అది మీరు పే చేసి ఎన్ని కాలేజెస్లో అయినా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని మనం చెప్పుకోవచ్చు. మేబీ చాలా మందికి సీట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మామూలుగా మనకు తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ ఉంది. డిస్టెన్స్ వాళ్ళకి అయితే అఫిడవిట్ తీసుకొని వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు. సో మీరు జాయిన్ అవ్వాలా వద్దంటే అది ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది తెలియదు. మేము అంటే ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు, నేను బార్ కౌన్సిల్ ఎన్రోల్ అవుతాను అది ఇది హోప్స్ పెట్టుకోకుండా జస్ట్ నేను LLB గ్రాడ్యుయేట్ చదివి ఆపేస్తాను అనుకునే వాళ్ళు అయితే జాయిన్ అవ్వచ్చు. మిగిలిన వాళ్ళకి మరి ఫైనల్గా మనకు వాళ్ళు ఏవైతే జడ్జిమెంట్ ఉన్నాయో వాటి గురించి వెయిట్ చేసిన తర్వాత చేయడం మంచిది. సో మేబీ చదివితే చదివేసేయండి. అలా LLB చదవడం వల్ల పెద్ద నష్టమేం లేదు. మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసే అవకాశం ఉంది. అడ్వకేట్గా ఉండలేరు కానీ మిగిలిన చాలా జాబ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఆఫీసెస్లో సీనియర్స్ దగ్గర కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. సో చాలా రకాలుగా మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి మనం అడ్వకేట్ అవ్వాల్సిన అవసరం కూడా ఎక్కువగా లేదనమాట. అంటే ఎవరైతే డిస్టెన్స్లో చదివారో మామూలుగా చదువుకోవచ్చు. అఫిడవిట్ అనే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి. సో అఫిడవిట్ కూడా వెబ్సైట్లో ఉంది, దాని గురించి కూడా ఒక వీడియో చేశాను ముందుగానే, తర్వాత అది కూడా చూపిస్తాను లాస్ట్లో. తర్వాత ఇక్కడ
ఇంకంతే, ఇంకా మనకేం లేదు. ఇవన్నీ కూడా ఇచ్చారు. 7 డౌట్స్ ఉంటే కింద చూడండి, కామెంట్స్ చేయండి. తర్వాత సర్టిఫికేట్స్ టు బి ప్రొసీడ్యూర్డ్ కాబట్టి టీఎస్ లాసెట్, పీజీ, ఎల్సెట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, అలాగే డిగ్రీ ఆర్ ఈక్వలెంట్, స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇఫ్ అప్లికబుల్ అయితే క్యాస్ట్, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. కాబట్టి ఇవి మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుందండి. తర్వాత అఫిడవిట్ అనేది ఇక్కడ ఇచ్చారు కింద. మనకు ఇందులో చూస్తే జాయిన్ అయ్యేటప్పుడు ఈ అఫిడవిట్ మనము పూర్తి చేసుకొని అక్కడ ఇవ్వచ్చు, ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే ఉన్నారో. అండర్టేకింగ్ అఫిడవిట్ ఫర్ డిస్టెన్స్ కరెస్పాండెన్స్ ఓపెన్ స్టడీ. సో దీన్ని మీరు ఫిల్ చేసి వాళ్ళకి కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట జాయిన్ అయ్యేటప్పుడు. సో ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.